జెమిమా రోడ్రిక్స్ పడి లేచిన కెరటం, బాధనంతా గుండెల్లో దాచుకొని పోరాడిన వీర వనిత. వరల్డ్ కప్ ముందు వరకు ఆమె ఒక కీలక ప్లేయర్, కానీ అసలు పోరులో సత్తా చూపలేకపోయింది. వరుసగా 2 డకౌట్లు, ఆ తర్వాత టీంలో ప్లేస్ కూడా గల్లంతైంది. తీవ్రమైన ఆందోళన, ఫామ్లో లేక పడుతున్న ఇబ్బంది, న్యూజిలాండ్తో మ్యాచ్కు రీ ఎంట్రీకి ముందు ఇది ఆమె మానసిక స్థితి. ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. టీంను గెలిపించాలి, తనను తాను నిరూపించుకోవాలి. అదే ఆమె టార్గెట్. అందుకే కివీస్ పై ఆచి తూచి ఆడింది, చివరి వరకు పోరాడింది. ఇక సెమీఫైనల్ గురించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. నరాలు తెగే ఉత్కంఠ. పేరుకు 1 డౌన్ బ్యాటర్ అయినా రెండో ఓవర్లోనే క్రీజ్లోకి వచ్చింది. అద్భుతమైన ఆటతో టీంను గెలిపించే వరకు పోరాడింది. అటు హర్మన్ ప్రీత్ కౌర్ది మరో రకమైన స్టోరీ. ఈ వరల్డ్ కప్పే ఆమెకు చివరిది. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆమె నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడటం కష్టమే. దీంతో సొంత గడ్డపై కప్ గెలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలన్న డ్రీమ్తో ఉంది. గతంలోనూ 2 సార్లు ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్ గా మిగిలారు. అందుకే ఈసారి కప్ కొట్టాలన్న కసి ఆమెలో కనిపించింది. కానీ కెప్టెన్ గా పర్ఫార్మెన్స్ బాగున్నా బ్యాట్ తో మాత్రం యావరేజ్ గా మిగిలింది. అయితే అసలైన టైంలో తన సత్తాను బయటకు తీసింది హర్మన్. ఆస్ట్రేలియా అంటే ఆమెకు ఫేవరెట్. మరీ ఫేవరెట్ టీం మీద ఎలా ఆడాలి? ఎగ్జాక్ట్లీ అలాగే ఆడింది. 339 టార్గెట్ చిన్నబోయిందంటే అదంతా ఆమె చలువే. 89 రన్స్‌తో ఆసీస్ గూబ గుయ్యమనేలా కొట్టింది. ఇండియాను ఫైనల్‌కు చేర్చింది. స్మృతి మంధాన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెమీఫైనల్‌లో 24 రన్స్‌కి ఔట్ అయి ఉండొచ్చు. కానీ ఇండియా సెమీఫైనల్ వరకు చేరిందంటే అందులో ఆమె కాంట్రిబ్యూషన్ అమోఘం. అద్భుతమైన స్టార్ట్ ఇచ్చి టీమిండియాను కీలక మ్యాచ్‌లో గెలిపించింది. గ్రూప్ స్టేజ్ నుంచి గట్టెక్కించి సెమీఫైనల్‌కు చేర్చింది. ఈ త్రిమూర్తులే కాదు, రిచా ఘోష్, దీప్తి శర్మ, ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించారు. వాళ్ళు 11 మంది కాదు, వాళ్ళంతా ఒక్కటే. ఇది అసలైన టీమిండియా.